కుమారి పూజ లేదా బాల పూజ ఎలా చెయ్యాలి, ఏ వయసు వాళ్ళకి చెయ్యాలి అన్న విషయాలను తెలుసుకుందాం. ఈ పూజను 2 ఏళ్ల వయసు నుంచి 10 ఏళ్ల వయసు ఉన్న పిల్లలకు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో ఈ కుమారి పూజను 9 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజున ఒక బాలికతో ప్రారంభించి సంఖ్య ఒక్కొక్కటిగా పెంచుకుంటూ 9వ రోజున 9 మంది బాలికలకు ఈ పూజను నిర్వహిస్తారు. 2 సంవత్సరాల పాపకు కనుక పూజ చేస్తే వారిని కుమారిగాను, 3 సంవత్సరాల పాపని త్రిమూర్తిగాను, 4 సంవత్సరాలైతే కళ్యాణిగాను, 5 సంవత్సరాలైతే రోహిణిగాను, 6 సంవత్సరాల పాపని కాళికగాను, 7 సంవత్సరాలైతే చండికగాను, 8 సంవత్సరాలైతే శాంభవిగాను, 9 సంవత్సరాలైతే దుర్గగాను, 10వ సంవత్సరం పాపనైతే సుభద్రగాను కొలిచి అమ్మవారి రూపంగా పూజిస్తారు. ఇలా 9 రోజులు పూజ చేయలేని వాళ్ళు అష్టమి రోజున గాని, నవమి రోజున గాని, లేదా బాల త్రిపుర సుందరీదేవి అలంకారం రోజున గాని ఈ పూజను ఒక కన్యకు నిర్వహించవచ్చును. కుమారి పూజ చేయాలనుకున్న వాళ్ళు పూర్తి ఆరోగ్యవంతురాలైన కుమారిని ఎంచుకొని పూజించాలి. పెద్దలు చెప్పిన దాని ప్రకారం బ్రాహ్మణ కన్యకు ఈ పూజ కనుక చేస్తే మనకు ఉన్న అన్ని కోరికలు నెరవేరుతాయి. అదే క్షత్రియ కన్యకు పూజ చేస్తే మనకు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వైశ్య కన్యను పూజిస్తే భోగభాగ్యాలు, శూద్రకన్యను పూజిస్తే మగ సంతానము కలుగుతుంది. ఈ కుమారి పూజలో ఔన్నత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య లోపాముద్ర ఈ పూజను విధిగా చేసిందంట. ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం. ముందుగా పూజ చేయవలసిన కుమారికి తలస్నానం చేయించాలి. ఆ బాలికను పట్టు వస్త్రాలతో, వివిధ రకాల ఆభరణాలతో, తల నిండా పూలతో అలంకరించాలి. కాళ్లకు పసుపు రాసి పారాణి పెట్టాలి. ఆ బాలికను సాక్షాత్తు బాల త్రిపుర సుందరీ దేవి స్వరూపంగా భావించి మనసారా అన్ని అలంకారాలు చేయాలి. ఆ తరువాత బొట్టు, గంధం, గాజులు వేయాలి. ఆ తల్లి ఈ చిన్నారి రూపంలో బాలా త్రిపుర సుందరిగా మన ఇంటికి వచ్చి ఉంది కనుక ఆమెకు షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామావళి పూజ చెయ్యాలి. ఇక్కడ అష్టోత్తర శతనామావళి అంటే బాలా త్రిపుర సుందరీ దేవి 108 నామాలను చదవాలి. ఆ తరువాత ఆ తల్లికి నూతన వస్త్రాలను సమర్పించాలి. నైవేద్యంగా కట్టె పొంగలిని పెట్టాలి. ఎందుకంటే దీనిలో నెయ్యి, పెసరపప్పు, బియ్యం అన్ని బలాన్ని చేకూరుస్తాయి, శరీర కాంతిని పెంచుతాయి, నరాలకు బలాన్నిస్తాయి, తేలికగా జీర్ణమవుతుంది. అమ్మవారికి గులాబీ రంగు వస్త్రాలంటే చాలా ఇష్టం. అందుకని అటువంటి వస్త్రాలను సమర్పిస్తే ఇంకా శ్రేష్టం. తరువాత ఆ చిన్నారికి దేవీ స్వరూపంగా హారతి ఇవ్వాలి. పెద్దల దగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు అందరూ ఆ చిన్నారి తల్లికి, అమ్మకు కాళ్లకు దండం పెట్టి ఆశీర్వచనం పొందాలి. ఈ రకంగా కుమారి పూజను